హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను బ్యాంబినో పాయసం చేస్తున్నాను. పాయసం అంటే ఇంతకుముందు చేసిన పాయసంలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం పరమాన్నం ఎలాగైతే బెల్లం వేసి చేసుకుంటామో పూజలో దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఇలా చేసుకొని అలా చేస్తున్నాను. రైస్కి బదులుగా సేమియాను ఉపయోగించి చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగానే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను. కొద్దిగా కౌ ఘీ వేసుకున్నాను. కొద్దిగా సేమియా వేయించడానికి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయింది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. సేమియా ఉడికే వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసి మాత్రమే కొద్దిగా ఉడికించుకోవాలి. కొద్దిగా బెల్లం వేసేసుకున్నాను. తీపిని చూసి బెల్లం వేసుకోండి. నేను ఒక బౌల్ నిండా సేమియా తీసుకున్నాను. అదే బౌల్తో బెల్లం కూడా తీసేసుకున్నాను. ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకొని పూర్తిగా కరిగించేసుకోవాలి. వేసుకున్న బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ షుగర్ వేసే కాకుండా ఇలా బెల్లం వేసి కూడా సేమియా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చిక్కటి పాలు పోసుకుంటున్నాను. వేడి చేసి పెట్టుకున్నాను ముందుగానే, అది వేసేసుకుంటున్నాను. సేమియా ఇంకా బెల్లం కరిగిపోయింది కదా, సేమియా ఫైన్గా కుక్ అయిపోయింది. వాటర్ వేసుకుని కుక్ చేసుకున్నాను కదా, ఇప్పుడు పాలు వేసేసుకున్నాను. ఇలా పాలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ కొద్దిగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇక్కడ వేరే ప్యాన్ పెట్టేసుకున్నాను. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీడి పలుకులు, ఎక్కువగా ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొన్ని జీడి పలుకులు వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా కిష్మిష్ కూడా వేసేసుకుంటున్నాను. కొన్ని బాదం ముక్కలు కూడా వేసేసుకున్నాను కట్ చేసుకొని. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. రెడీగా ఉన్న సేమియాలో వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, అప్పుడు పాలు విరగవు. కొద్దిగా ఇలాచి కూడా వేసేసుకుంటున్నాను ఫ్లేవర్ గురించి. ఒక 2-3 దంచి వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఇలా ఈజీగా చేసుకోవచ్చు బెల్లం వేసి సేమియా పాయసాన్ని. మీరు ఒకసారి ట్రై చేయండి. పాలు విరగకుండా చక్కగా అయిపోతుంది ఈ పాయసము.